చేసుకుని ఉదయకాల కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవుడు గత కాలమంతా మరి మనల్ని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో వేగురమే ఆయన సన్నిధి భాగ్యాన్ని ఆయన సన్నిధి కాంతులను వాక్యం ద్వారాగా మనకి ప్రకాశింపజేస్తున్న పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి ఉదయకాల సమయంలో అపోస్తులైనటువంటి పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయాన్ని ఉదయకాల సమయంలో మనం బైబిల్ పఠనంగా లేఖన భాగాల్ని చదువుకొని పోవచ్చుండగా నేర్చుకొని పోవచ్చుండగా దేవుడు తన యొక్క సహాయాన్ని సహకారాన్ని తన యొక్క పరిశుద్ధాత్మను మనకు తోడుగా అనుగ్రహించును గాక ఆమేన్. నేటి పరిచర్యను ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. మోషవ ప్రార్థనతో నేటి పరిచర్యలోనికి ముందుకు వెళ్దాం. ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ పలకు తండ్రి మీ ఘనమైన వంతమైన శ్రేష్టమైన నామానికి వేదన శుద్ధి సోదరు చేయించుకొని తండ్రి ఇదికొని తిండి ఉదయకాల సమయంలో తిండి వేయడం తండ్రి మీ సైని భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి మీకు వేదన శుద్ధి సోదరు చేయించుకొని తిండి ఇదికొని తిండి ఉదయకాల సమయంలో తిండి రెండవ తిమోతి రాసిన పత్రిక తిండి రెండవ అధ్యాయం తండ్రి మేము చదువుతున్నగా నేర్చుకుంటుగా మాకు సమృద్ధమైన తిండి జ్ఞానాన్ని పాటించండి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు మా ప్రియ పలకు తండ్రి ఆమేన్. జయ తల్లి ప్రార్థన. ప్రార్థన పడుతున్నతో నామలు చేసుకున్న తిని ఉదయకాల సమయంలో వేరుమైతండి నీ సన్నిధి పడేసి మీకు అనుగురించి మీకు చేసుకున్న ఈ ఉదయకాల సమయంలో తిని తిమోతి రాసిన రెండో పత్రిక తండ్రి రెండో అధ్యాయం మేము చదువుతుండగా నేర్చుకున్న భోజనం శివం తిని కానీ తిని వత్తడు తిని మరొక రాసుకున్నా టీకా తండ్రి ఈ లేచి బిడ్డలంగా కాయన వరకు తెచ్చి ఉదయకాల సమయం నేను కాసాను మీ కింద కాసుకొని మీరు తెచ్చుకున్నా ఈ సమయంలో తండ్రి ఈ ట్రీక్ అయితే మీరు చదువుతుండగా నేర్చుకుని ఈ వాక్యం మేము విడిచిపెట్టా కాకపోతే మరొక రాసుకునేలా చేయండి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో పడతండి ఆమేన్. వెరీ గుడ్ నాయన, మంచిది. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఘనమైన దేవ, గొప్ప దేవ, మీ ఘనమైన నామానికి శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. గత కాలంలో మీ సహాయాన్ని మీ సహకారాన్ని మాకును మా బిడ్డలందరికీ మా సంఘ బిడ్డలందరికీ మీ తోడును మీ యొక్క కృపను మీ యొక్క కాపుదలను మీ యొక్క భద్రతను క్షేమాన్ని దీవెనను ఆశీర్వాదాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నేను మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవా, ఉదయకాల సమయంలో మీ ప్రియకుమారులు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో పరిశుద్ధాత్మ సహాయంతో నేను మీ చిత్తాన్ని మేము పరిపూర్ణంగా సంపూర్ణంగా నెరవేర్చడానికి తెలుసుకోవడానికి మేము సిద్ధపడుతుండగా నాయన మీ తోడును మీ యొక్క నాయన తండ్రి మీ యొక్క ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి తండ్రి. అలాగే ప్రార్థించిన ఇరువురు బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. అలాగే నాయన ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి మా యొక్క స్థానిక సంఘాన్ని సంఘ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే సంఘంలో ఉన్నటువంటి పెద్దలను పరిచారకుల కుటుంబాలను దైవ సేవకుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా తండ్రి. మరి ఉదయకాల సమయంలో తండ్రి మరి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి నాయన మా ప్రియులు నాయన బొంగ రాణి గారిని బట్టి నాయన, అలాగే వారి యొక్క కుమారుడు నాయన అనిల్ బాబుని బట్టి వారికి ఇచ్చినటువంటి గర్భఫలం కుమార్తెను బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నైనా కృతజ్ఞత కూడికనైనా పుట్టినరోజు వేడుకనైనా జరిపించాలని తండ్రి కొన్ని రోజులు ముందుగానే తండ్రి చక్కటి ప్రణాళిక చక్కటి ఆలోచనతో నేను వారి కష్టార్జితలో నుంచి భాగాలను ఇచ్చే ప్రభు అనేక మంది పరిశుద్ధులకు నాయన ఇదిగో తండ్రి చక్కటి ఆతిథ్యాన్ని అలాగే వాక్యాన్ని సిద్ధం చేసి ప్రభు సంఘాన్ని అంతటినీ ఆత్మీయంగా ముందుకు నడిపిస్తున్నటువంటి మా ప్రియులు రాణి గారిని వారి యొక్క కుమారుడు అనిల్ బాబుని వారి యొక్క కోడలను నాయన జ్ఞాపకం చేసుకున్న కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి. రాగడ అనేక మందికి నాయన మీ యొక్క వాక్యాన్ని పంచగలిగేటువంటి చక్కటి కుటుంబముగా ఆ కుటుంబాన్ని కట్టమని నడిపించమని ఆ కుటుంబానికి సహకరిస్తున్నటువంటి దైవజనులను వారి యొక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడండి తండ్రి. ప్రభా, మరి ఈ సమయంలో తిమోతి గారికి రాసినటువంటి రెండవ పత్రిక నుంచి నాయన మీ యొక్క ఆలోచనలు ఉద్దేశాలు తెలుసుకోవడానికి మేము సిద్ధపడుతుండగా తిమోతి గారి కాలంలో తండ్రి ఎపిసి సంఘంలో చోటు చేసుకున్నటువంటి సందర్భాల్లో నాయన సర్వసత్యాన్ని వారు ఎలా నిలబెడుతున్నప్పుడు వారికి ఎలా సమస్యలు ఎదురవుతున్నప్పుడు మీ యొక్క ఆత్మతో వారు ఎలా నడిపింపబడ్డారో తండ్రి. ఈ రోజునైనా లోకంలో మీ కొరకు మేము బ్రతుకుచుండగా తండ్రి అదే రీతి అదే విధానాలు మమ్మల్ని వెనక్కలాగుతుంటే వెంటాడుతుంటే వాటి నుంచి విడిపింపబడి మీ యొక్క సర్వసత్యాన్ని ప్రపంచ ప్రజలకు చేరవేట్లు అందించేట్లు మీ సహాయాన్ని సహకారాన్ని మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ
ఈ ప్రార్థన అంతటిని మా ప్రభువును మీ ప్రియకుమారులు మా రక్షకుడైన మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. రైట్, మంచిది నాయన. మరి దేవత దేవుడు గత కాలంలో మరి మనల్ని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో వేగురమే ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను వాక్యం ద్వారాగా మనకు ప్రకాశింపజేస్తున్న పరలోకమందున్న కన్న తండ్రి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి నేటి ఉదయకాల సమయంలో దేవత దేవుని యొక్క మనసుగా పిలువబడుతున్నటువంటి 2వ తిమోతి పత్రిక నుంచి మనము ధ్యానాలను నేర్చుకుంటున్నాం కదా, వాక్యాన్ని నేర్చుకుంటున్నాం కదా, తెలుసుకుంటున్నాం కదా. కనుక ఈరోజు కూడా మొదటి అధ్యాయాన్ని ముగించుకుని 2వ అధ్యాయంలోనికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేద్దాం. మొదటి అధ్యాయం అయింది కదా 2వ పత్రికలో, ఇప్పుడు 2వ అధ్యాయంలోనికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేద్దాం. నిన్నటి కాల సమయంలో మొదటి అధ్యాయంలో మరి పౌలు గారు తన కుమారుడైనటువంటి తిమోతిని చూడాలని ఆయన ఎలాగైతే ఆశపడి ఉన్నాడో, అలాగే సువార్తలో ఆయనకు వస్తున్నటువంటి అడ్డులు ఆటంకాలని ఆయన ఎలా తట్టుకోవాలో, క్రీస్తు సువార్తను ఎలా ఆయన ప్రజ్వలింప చేయాలో అని నిన్నటి కాల సమయంలో మొదటి అధ్యాయం ద్వారా మనం విన్నటువంటి వర్తమానం. ఇక ఈరోజు 2వ అధ్యాయంలో కూడా మనం నేర్చుకోబోతున్నటువంటి సంగతులు మరొకసారి నెమరు వేసుకునేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకే నమస్తే బాబు. ఈ తిమోతి గారికి పౌలు గారు తిమోతి గారికి చివరగా రాస్తున్నటువంటి అత్యంత ఆత్మీయమైనటువంటి సందేశం అనమాట. ఈ 2వ అధ్యాయం. ఇది ఆయన ఎప్పుడు రాస్తున్నారంటే సుమారు క్రీస్తకం 66 నుంచి 67 సంవత్సరంలో దీనిని వ్రాయడం జరిగింది. ఈయన ఆల్రెడీ అప్పటికే రోమాచర్లో ఉన్నారు. ఏమండి, 2వసారి ఆయన ఖైదీగా బంధింపబడ్డాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజు ఎవరంటే నీరో చక్రవర్తి పరిపాలకుడు అనమాట. అప్పుడు నీరో చక్రవర్తి పరిపాలింపులో ఉన్నదప్పుడు తన మరణం సమీపించిందని, ఇక నాకు మరణం చివరి దినాలు నాకు సమీపించినాయి అని మరి పౌలు గారు గుర్తిరిగి ఏం చేస్తున్నాడంటే ఎఫెసస్ సంఘానికి కాపరిగా ఎవరున్నారు, తిమోతి గారికి ఈ విషయాల్ని చేరవేస్తూ తిమోతి యొక్క కష్టాన్ని తెలుసుకుని ఏం చేస్తున్నాడనంటే పౌలు గారి పత్రికను రాస్తున్నాడు అనమాట. కష్టాలని ఓర్పుల్ని మనం ఏం చేయాలంటే ఓర్చుకుని బలమైన సువార్త బోధను కొనసాగించాలని పౌలు గారు తిమోతికి వ్రాస్తూ తెలియజేస్తున్నటువంటి శుభ సందర్భాలే ఈ 2వ అధ్యాయం అనమాట. ఓకేనా మోష బాబు. ఇక పౌలు గారు మరి దీంట్లో ఇంకా పౌలు గారు తిమోతికి ఏమని హెచ్చరికలు జారీ చేస్తున్నాడనంటే, నా యొక్క చివరి దినాల్లోనికి నేను వెళ్ళానన్నటువంటి విషయం మరి తిమోతి గారికి తెలిసినప్పుడు తిమోతి భయపడుతున్నాడు. ఎందుకనంటే ఇప్పుడు నేను ఒంటరివాడిని అయిపోతున్నాను, ఒక్కడిని అయిపోతున్నాను. మరి పౌలు గారికి మరణం ఆసన్నమైంది కనుక ఈ సమయంలో నేను ఎలా ఉండాలన్నటువంటి ఆలోచనతో భయంతో ఉన్నటువంటి మరి తిమోతి గారికి ధైర్యపరుస్తున్నాడు అనమాట. సంఘంలో తప్పుడు బోధలు ప్రవేశిస్తున్నాయి. ఒక పక్కనేమో పౌలుకు మరణం ఖాయమైంది. సంఘంలో తప్పుడు బోధలు ప్రవేశిస్తున్నటువంటి ఈ సందర్భంలో తిమోతికి భయము నిరుత్సాహం కలుగుతున్నాయి కనుక ఇప్పుడు అతను ప్రోత్సాహపరచడానికి, అతనికి సువార్త అతని దగ్గరికి అందడానికి, అసలు సువార్తను మనం ఏ రీతిగా ప్రకటించాలో, సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మనకు ఎదురవుతున్న వాటిని అన్నిటిని మనం ఎలా తట్టుకోవాలో ఇప్పుడు ఈ పత్రిక ద్వారాగా ఈ 2వ అధ్యాయం ద్వారాగా పౌలు గారు మాట్లాడుతున్నారు. ఓకేనా. ఇక ఈ పత్రిక యొక్క మనము సారాంశాన్ని చూద్దాం. ఓకేనా. ఈ 2వ పత్రిక యొక్క సారాంశాన్ని, ఈ 2వ పత్రికలో 2వ అధ్యాయం ఎన్ని వచనాలు ఉన్నాయి, 2వ అధ్యాయంలో సుమారుగా 26 వచనాలు. ఇప్పుడు 26 వచనాలని ఒక 3 భాగాలుగా 4 భాగాలుగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మనిషి బాబు. ఎన్ని భాగాలు? 4 భాగాలు. దీంట్లో మొదటి 2 వచనాలు మనకి ఏమని తెలియజేస్తున్నాయంటే, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్మని వాక్యము పౌలు గారు తిమోతి గారు చెప్తున్నారు అనమాట. అంటే నీ బలము అసలు నువ్వు ఎక్కడ కూడా ఏం చేయదు, బలహీనత పడద్దు, నువ్వు బలంగా ఉండాలి. శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా ఏమొచ్చినా సరే క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము అని పౌలు గారు ఈ మొదటి 2 వచనాల్లో తెలియజేస్తున్నాడు అనమాట. ఏమంటే కృపలో బలపడాలి, విశ్వాసంతో బోధను ఏం చేయాలంటే నమ్మకమైనటువంటి మనుషులకు నువ్వు అప్పగించాలంటున్నాడు. తిమోతిని ఏం చేయమంటున్నాడు, ఈ బోధను నువ్వు ఇతరులకి అప్పగించాలి, నువ్వు శిష్యులుగా తయారు చేయాలంటున్నాడు ఆయన. ఆల్రెడీ పౌలు గారు తిమోతి గారు ఎవరి దగ్గర శిష్యరకం చేశారు, తిమోతి గారు పౌలు గారి దగ్గర శిష్యరకం చేస్తారు. ఇప్పుడు మరలా అదే తిమోతి మరలా మరికొంతమందికి ఏం చేయాలంటున్నారు, ఆయన శిష్యులుగా చేయాలంటున్నాడు. ఎంత గొప్ప మాట, మనం ఆలోచించేయాలి ఒకసారి.
అంటే ఇప్పుడు తిమోతియే ఏం చేయాలంటే కొంతమంది శిష్యుల్ని తయారు చేసి వారికి ఈ బోధను నమ్మకమైనటువంటి మనుషులకి బోధన అప్పగించాలని మొదటి 2 వచనాల్లో ఆయన మాట్లాడుతున్నారు. ఇక రెండో భాగంలో మనం చూడగలిగితే సారాంశంలో మనము ఈ 2వ అధ్యాయంలో సారాంశాన్ని రెండో భాగంగా మనం చూడగలిగితే ఉదాహరణలు చెబుతున్నాడనమాట. యోధుడు, సైనికుడు, రైతు అనేటువంటి 3 ఉదాహరణలు, ఉపమానాలు చెబుతూ పౌలు గారు తిమోతిని మరింతగా బలపరుస్తున్నాడు. ఏంటనంటే యోధుడు ఏమండి, అది ఎవరో క్రీడాకారుడు, అలాగే రైతు. వీళ్ళ ముగ్గురు ప్రస్తావన తీసుకుని వస్తూ యోధుడు ఏం చేస్తాడు? యుద్ధానికి వెళ్ళినప్పుడు విజయాన్ని రప్పించడానికి ముందు ఆయన ఏం చేస్తాడంటే కొన్ని పోరాడతాడు. కొన్ని బాధలు కూడా ఎదురవుతుంటాయి. అలాంటి సమయంలో యోధుడికి ఏమవుతాయి ఎదురవుతాయి మోసబాబు? బాధలు ఎదురవుతాయి కనుక యోధుడికి ఏముండాలంటే సహనం ఉండాలి అని పౌలు గారు ఈ మాటలన్నింటినీ ఉదహరిస్తూ చెబుతూ మరింత అతన్ని ప్రేరేపిస్తున్నాడు, మరింత పురుకొల్పుతున్నాడు, మరింత రేపుతున్నాడు పౌలు గారు తిమోతిని. ఓకేనా మోసబాబు? క్రీడాకారుడు ఏం చేస్తాడో నియమాలు పాటిస్తాడు. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా సాధకం చేయాలి. ఇది ఒక క్రీడాకారుడు, ఒక ఆటగాడు చేసేటువంటి పని, ఒక సైనికుడు చేసేటువంటి పని. ఎలా ఉంటుందో పౌలు గారు ఇక్కడ ఈ మాటల ద్వారా తెలియజేస్తున్నాడు. క్రీడాకారుడు ఏం చేస్తాడు? నియమాలు పాటిస్తాడు. అలా నువ్వు కూడా నియమాలు పాటించాలి. నీకు ఎవరో గైడెన్స్ లేదు, నీకు వ్రాయబడినటువంటి పత్రికే నీకు ఒక పెద్ద గైడెన్స్. ఇప్పుడు మనందరికీ గైడెన్స్ ఏంటి? మన చేతుల్లో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథము, జీవ గ్రంథమే మనకి గైడెన్స్. నీకు ఏ మాటలు కావాలన్నా, నువ్వు ఎలా ప్రవర్తించాలన్నా, సొసైటీలో నువ్వు ఎలా బ్రతకాలన్నా నీకు ప్రామాణికం దిక్సూసి ఏంటి అంటే బైబిల్. ఆ రోజు తిమోతి గారికి ఈ పత్రిక ఆయనకి దిక్సూసి, పౌలు గారి మాటలే దిక్సూసి. ఇక పౌలు గారు ఏమంటున్నాడు? రైతు ఎలా చేస్తాడు? రైతు ఏం చేస్తాడంటే శ్రమలతో ఫలితాన్ని పొందుతాడు. శ్రమ పడతాడు, రైతు ఎంతో కష్టపడతాడు. నిన్న మోషేబాబు ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు, సుమారు ఇంచుమించు 7:25, 7:30 వరకు నాతోనే ఉండిపోయాడు. నిన్న ఉదయకాల సమయంలో ఒక రైతు ఎంత కష్టపడతాడో నిన్న కుమారుడికి తెలిసింది. అంటే వ్యవసాయం పండించేటువంటి అతను వాటిని అన్నిటిని ఓ ధరికి తీర్చి ఒక పక్కకు లాగి ఉండడంలో ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కావలసినటువంటి భోజనాలను, కావలసినటువంటి వాటిని అన్నిటినీ సమకూరుస్తూ నిన్న అంతమాలు అక్కడ గడిపాడు. అలా గడపడం వల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు చూడండి, రైతు ఎలాగైతే ఏం చేస్తాడో శ్రమతో ఫలితాన్ని పొందుతాడు. కనుక ఇప్పుడు రైతులందరూ కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు మంచి వారు ఇన్ని దినాలు కష్టపడినటువంటి వాటిని అన్నింటినీ ఒక దగ్గరికి తెచ్చుకుని వాటిని ఒబ్బడి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఓకే, రైట్. ఇప్పుడు పౌలు కూడా ఏమని చెప్తున్నాడంటే తిమోతి గారికి, నాయనా ఒక యోధుడిలా, ఒక క్రీడాకారులా, ఒక రైతులను ఏం చేయాలనంటే, ఒక యోధుడు ఏం చేస్తాడంటే సహిస్తాడు, ఒక క్రీడాకారుడు నియమాలు పాటిస్తాడు, ఒక రైతు శ్రమ పడతాడు కదా. నువ్వు కూడా ఇలాంటి లక్షణాలు కలిగి ఉండాలని ఏమంటే ఒక ఆదర్శమైనటువంటి సేవకుడు కలిగి ఉండవలసినటువంటి లక్షణాలని పౌలు ఇక్కడ మాట్లాడుతున్నారు ఆయన. ఇక మనం ఈ సారాంశంలోనే 3వ భాగంలోనికి వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. సారాంశంలో 3వ భాగం 8 నుంచి 13 వచనాలు. ఏంటి మోషే బాబు? సువార్త కోసం సహనముతో ఉండాలంట. సువార్త పని కోసం ఎలా ఉండాలని చెప్తున్నాడంటే సహనంతో ఉండాలి. యేసుక్రీస్తు గురించినటువంటి సువార్తను మనం ప్రకటించడానికి, ఇతరులకు బోధలు తెలియజేయడానికి దేవుని వాక్యం ఏం చేయకూడదంటే బంధింపబడకుండా ఉండాలంటే సహనంతో నువ్వు ఏం చేయాలంటే సువార్తని ప్రకటించేవాడిగా ఉండాలని 8 నుంచి 13 వచనాల్లో పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇక చివరి భాగం 14 నుంచి 16 వచనాలు. చివరి భాగమేనా మోషబాబది? చివరి భాగం 14 నుంచి 21 వచనాలు. చివరి భాగాలు మనం చూడగలిగితే ఏమంటే ఒక సత్యమైనటువంటి బోధకుడుగా ఉండాలని పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తున్నాడు. ఎలా ఉండాలి మోషబాబు? ఒక సత్యమైనటువంటి బోధకుడుగా. ఏమండి వివాదాలను ఏం చేయాలంటే నివారించాలి. ఇతను ఏం చేయాలి? వివాదాలను నివారించాలి. సత్యాన్ని సూటిగా బోధించాలి, సత్యాన్ని చక్కగా ప్రకటించాలి. వివాదాలను ఏం చేయాలంటే వివాదాల్లోనికి నువ్వు పరిష్కరించొద్దు, దాటిని ఏం చేయమన్నాడంటే నివారించాలి. అంటే వాటికి దూరంగా ఉండని మరి పౌలు గారు తిమోతిని వేడుకుంటున్నాడు.
ఏమంటే పవిత్రతతో జీవించాలి. ఇక చివరి భాగాలు ఆయన మాట్లాడితే ఏమన్నాడంటే పవిత్రతతో జీవించాలి, ఇతరులను సత్యంలోనికి నడిపించాలి. ఇతరులను ఏం చేయాలి మోషే బాబు? సత్యంలోకి నడిపించాలి. సత్యంలోనికి నడిపించాలి. ఇది ఆయన ఈ 2వ అధ్యాయంలో చెప్పాలనుకుంటున్నటువంటి సారాంశం. ఓకే, ఇప్పుడు ఈ అధ్యాయం నుంచి సందేశం ఏంటి, ఈ 2వ అధ్యాయం యొక్క సందేశం ఏంటని మనం ఆలోచన చేసినప్పుడు విశ్వాస జీవితము క్రమశిక్షణతో ఉండాలని పౌలు గారు ఈ పత్రిక ద్వారాగా తెలియజేస్తున్నాడు. ఈ పత్రిక యొక్క సందేశం ఏంటి మోషే బాబు? ఒక మాటలో చెప్పుకోవాలంటే విశ్వాస జీవితం ఎలా ఉండాలంటే క్రమశిక్షణతో కూడినదై ఉండాలి. కష్టాలలో నిబద్ధత కలిగి ఉండాలి. ఏం చేయాలి మోషే బాబు? కష్టాల్లో ఒక సరైనటువంటి నిబద్ధతను మనము కలిగి ఉండాలి. అలాగే దేవుని వాక్యాన్ని సరిగా బోధించాలి. ఈ అధ్యాయం మనకి ఇచ్చేటువంటి సందేశము ఇదనమాట. ఇక అపవాదాలు, వ్యర్థమైనటువంటి వాదనలకు దూరంగా ఉండాలి. అపవాదాలు అనగా ఏమండి, తప్పుడు మాటలకు, వ్యతిరేకమైనటువంటి మాటలకు, తప్పుడు కార్యాలకి ఎలా ఉండాలంటే అబద్ధమైనటువంటి వ్యర్థమైనటువంటి వాదనలకు నువ్వు దూరంగా ఉండాలి. ఏమండి, ప్రేమతో జీవించడం ద్వారా దేవునికి ఉపయోగపడతామని పౌలు గారు ఈ మాట ద్వారాగా తెలియజేస్తున్నారట. ఈ అధ్యాయం మనకి ఇచ్చే చివరి సందేశం ఏంటంటే ప్రేమతో జీవించాలి. ఇతరులను ఏం చేయాలంటే వాదనలకి, సంశయాలకి నువ్వు లోనవ్వద్దు. తిమోతి, నువ్వు జాగ్రత్తగా ఉండాలని మరి ఈ అధ్యాయం యొక్క మనకి సందేశంగా మనకు కనపడుతుంది. ఇక మనము 3వదిగా చూసినప్పుడు 4వది మనం చూసినప్పుడు ముందుగా నేపథ్యము, సారాంశము, సందేశము చూసాం కదా. ఇప్పుడు వివరాల్లోనికి వెళ్దాం. ఈ అధ్యాయం మనకి ఏం నేర్పిస్తుంది అని ఈ అధ్యాయం ద్వారాగా ఆ వివరాలు ఏంటి, ఈ అధ్యాయంలో ఉన్నటువంటి వివరాలు ఏంటని మనం ఆలోచన చేసినప్పుడు ఈ అధ్యాయంలో ఉన్నటువంటి వివరణ ఏంటంటే ఒక ఆదర్శమైనటువంటి క్రైస్తవుడికి, సేవకుడికి ఉండవలసినటువంటి లక్షణాలను ఈ అధ్యాయము బోధిస్తుంది. ఏముండాలంటే మోషే బాబు? ఒక ఆదర్శమైనటువంటి సేవకుడు కలిగి ఉండవలసినటువంటి లక్షణాలను వివరణలో ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది అనమాట. బలమైన విశ్వాసము ఏంటంటే మొట్టమొదటిగా బలమైన విశ్వాసము, కష్టాల మధ్య కూడా నిలబడాలి. బలమైన విశ్వాసం అంటే అదే, కష్టాల మధ్య కూడా ఏం చేయాలి మోషే బాబు? నిలబడాలి. సహనం ఉండాలి. ఏముండాలి మరలా? సహనం ఉండాలి. సహనం గురించి మనం చూస్తాం కదా. యోధుడు ఎలాగైతే మరి సైనికుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి తన బాధపడతాడో అలాంటి చక్కటి సహనాన్ని, యోధుడిలాగా బాధని భరించాలని ఈ అధ్యాయం మనకి వివరణ ఇస్తుంది. ఇక క్రమశిక్షణ ఏంటి మోషే బాబు? క్రమశిక్షణ అంటే ఒక ఆదర్శమైనటువంటి సేవకుడికి ఉండేటువంటి లక్షణాల్లో ఒక లక్షణం అనమాట క్రమశిక్షణ. అంటే క్రీడాకారుడు ఒక నియమాల్ని ఎలాగైతే పాటించి ఉదయము సాయంత్రం ప్రాక్టీస్ చేసి నియమాల ప్రకారంగా ఎలాగైతే తన గోల్ని రీచ్ అవుతాడో, సువార్తలో సేవలో కూడా నువ్వు అలాగే రీచ్ అవ్వాలంటే నీకు కూడా క్రమశిక్షణ అవసరము, నియమాలు అవసరము, నిబంధనలు అవసరము అని ఎలా ట్రైనింగ్ చేస్తున్నాడో చూడండి ఎవరో పౌలు గారు తిమోతిని. ఇక చివరగా శ్రమ. ఏం చేయాలంటే శ్రమ పడాలి. ఏం చేయాలి మోషే బాబు? శ్రమ పడాలి. ఆయన పక్షమున మనము శ్రమ పడుట నాకు అనుగ్రహింపబడింది అన్నాడు పౌలు. శ్రమలనే వారు ఆయుధాలుగా ధరించారు. శ్రమలలోనే వారు సువార్తని ప్రకటించి సువర్ణవల మెరిస్తారు, మారిపోయారు వాళ్ళు. అదే బోధ మనకు అందించారు. ఆ బోధ ప్రకారంగా నువ్వు జీవించాలి, ఆ బోధ ప్రకారం నువ్వు బ్రతకాలి. ఇదే బోధ ప్రకారంగా అనేకులను శిష్యులుగా చేయాలని దైవలేఖనాలు ఒక ఆదర్శమైనటువంటి క్రైస్తవుడికి ఇస్తున్నటువంటి సూచనలు, సలహాలుగా మనకి లక్షణాలుగా పౌలు గారు ఇక్కడ పేర్కొన్నాడు అనమాట. పవిత్రత. అపవిత్రమైన వాటిని ఏం చేయాలి? మనము విడిచిపెట్టి పరిశుద్ధమైనటువంటి పిలుపుతో పరిశుద్ధమైనటువంటి దైవవాక్కులను, దైవలేఖనాలను ఇతరులకి తెలియజేయాలి. ఇంకా పవిత్రంగా జీవించాలని ఈ అధ్యాయంలో వివరణ మనకి కనపడుతుంది. ఇక ఫైనల్గా ముగింపును మనం చూడగలిగితే కష్టాలలో కూడా విశ్వాసాన్ని వీడిపోకూడదు. ఫైనల్ డిసిషన్ ఏంటి బాబు? ముగింపు విడవకూడదు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా నేర్చుకుని ఇతరులకు బోధించాలి. ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా నేర్చుకుని ఇతరులకు ఏం చేయాలి? బోధించాలి. మన జీవితం పవిత్రంగా ఉండాలి. మన జీవితం ఎలా ఉండాలి మోషే బాబు? పవిత్రంగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. వివాదాలకు ఎలా ఉండాలి? దూరంగా ఉండాలని దైవలేఖనాలు మనకి
ముగింపుగా ఏం చేయాలి మోషబాబు? మన జీవితం పవిత్రంగా ఉండాలి, వివాదాలకు దూరంగా ఉండాలని ఈ అధ్యాయం ముగింపులో మనకి సెలవిస్తుంది. ఇక టూకీగా మనము ఈ అధ్యాయంలో రాబోయినటువంటి వచనాలను ఒక్కసారి మనం చదివేసుకుని ఈ అధ్యాయం మనకి ఏం బోధిస్తుందో, ఏం వివరణ ఇస్తుందో మనము ముగించేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం మనం చదువుకుందాం. ఓకేనా మోషబాబు? మొదటి వచనం చదువునాను. నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. నీవు అనేకుల సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. ఇప్పుడు పౌలు గారు సువార్తనంతా కూడా పౌలుకి, తిమోతి గారికి అప్పగించేశాడు. ఇంకా మొత్తం తన యావదాస్తి అంతా కూడా దేవుని సర్వసంకల్పము, సర్వచిత్తము ఏదైతే ఉన్నదో అదంతా తిమోతికి బయలుపరిచేశాడు. ఒక మాటలో చెప్పుకోవాలంటే దేవుని యొక్క ధనాగారాన్ని, దేవుని యొక్క స్వాతంత్రాన్ని, దేవుని యొక్క సకల ఐశ్వర్యాన్ని ఏం చేశాడంటే తన డాక్యుమెంటరీ మీద పౌలు సైన్ చేసేసి ఇప్పుడు ఎవరికి ఇచ్చేశారు? తిమోతి గారికి ఇచ్చేశాడు. తిమోతికి కూడా చెబుతున్నాడు, నేను నీకు ఎంత అయితే ఇచ్చానో, ఏదైతే ఇచ్చానో అదే డాక్టర్ని ఏం చేయాలంటే నువ్వు కూడా నమ్మకమైనటువంటి వారని నీకు ఎవరైతే కనబడుతున్నారో వారికి ఈ ఆస్తిని కూడా నువ్వు కూడా ఏం చేసేయాలి? సైన్ చేసి రాసిచ్చే. అలాగా ఒకరి తర్వాత ఒకరు రాసిచ్చుకుంటూ ఇప్పుడు ఈ సిరి సంపదలన్నీ ఇప్పుడు మీ చేతుల్లోనికి వచ్చినాయి. మీ చేతుల్లోనికి వచ్చినాయి. ఇప్పుడు దేవుని యొక్క యావదాస్తి అంతా కూడా ఎవరి చేతిలో ఉంది మోషబాబు జయగాడు? మీ ఇద్దరి చేతుల్లో ఉంది. ఇప్పుడు మీ ఇద్దరు కూడా ఏం చేయాలి? నమ్మకమైనటువంటి వారికి ఈ ఆస్తులు, ఈ అంతస్తులు, ఈ ఐశ్వర్యాన్ని ఏం చేయాలి? ఇప్పుడు మీరు రాసి ఇచ్చేయాలి అనమాట. అలాగే ఇప్పుడు పౌలు గారు తిమోతి గారికి రాస్తున్నాడు అనమాట. ఏమంటున్నారు అక్కడ ఆయన? మనం ఆ మాటలు చదువుదాం ఒకసారి. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము. మొదట ఏమి ఉండాలి? ఆ వ్యక్తికి సామర్థ్యం ఉండాలి. యోధుడికి సామర్థ్యం ఉంటుందా? సైనికుడికి? అందుకనే సైనికుడిగా అతను పరీక్షింపబడ్డాడు, సైనికుడిగా పరిగణింపబడ్డానికి ఎన్నో పరీక్షలు జరిగినాయి. అలాగే పౌలు ద్వారాగా అనేకమైనటువంటి ప్రయాణాల్లో, సువార్తల్లో పౌలు గారితో పాటు జత పనివాడిగా ఉన్నాడు. పౌలు లేకుండా తిమోతి ఎక్కడ కూడా లేడు. ఒకవేళ పౌలు లేకుండా తిమోతి ఉన్నాడనంటే ఆయన ఎక్కడో సంఘ కాపరిగా, సేవకుడిగా సువార్త పనిని ప్రకటించేవాడిగా ఉన్నాడు ఆయన. ఎవరు? తిమోతి గారు. ఇప్పుడు చూద్దాం. అందుకని అంటున్నాడు, నీవు అనేక సాక్షులు ఎదుట వినిన సంగతులు ఇతరులకు బోధించుటకును సామర్థ్యం ఉండాలి. అలాంటి వ్యక్తికి నువ్వు ఏం చేయాలంటే ఈ ఆస్తులు రాసిచ్చే. ఈ ఆస్తులు ఏం చేయాలి? నమ్మకమైనటువంటి వారికి ఆస్తులు రాసిచ్చామనుకోండి, ఆయన మరొక నమ్మకస్తుడికి ఏం చేస్తాడు? ఈ దేవుని వారసత్వాన్ని ఇతరులకు రాసిస్తాడు. అంతేగాని నీ కొడుకుకో నీ కూతురుకో కాదు, నమ్మకం ఉండాలి. వారెవరైనా సరే, కొడుకైనా లేకపోతే బయట వారెవరైనా సరే ఆస్తులకు వచ్చేటప్పటికి ఎలా ఉండాలంటున్నాడు. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇంకా మనం చూద్దాం. ఇతరులకు బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. నువ్వు కూడా ఇప్పుడు ఏం చేయాలి? అనేక మంది శిష్యులని తయారు చేయాలి. నేను ఎలాగైతే ఎంతమందిని జతపని వారిని, శిష్యులని, సేవకుల్ని క్రీస్తులో నేను నిలబెట్టానో నువ్వు కూడా ఇదే స్కేల్ మెయింటైన్ చేయాలి. నువ్వు కూడా ఇదే స్టైల్ మెయింటైన్ చేయాలి. ఈ స్టైల్లో నువ్వు వెళ్ళాలి. సువార్థికుడిగా ఉండాలి, సేవకుడిగా ఉండాలి, అనేకులను చేయాలి. ఈ వారసత్వము సంఘంలో నుంచి వారసత్వం అనేటువంటిది మనం బయట పెట్టాలి. సంఘములో ఉన్నటువంటి వారిని, విశ్వాసులని, సామర్థ్యం కలిగినటువంటి వారిని, నమ్మకం కలిగినటువంటి వారిని పరిచారకులుగా, సేవకులుగా నిలవబెట్టాలని వాక్యము సెలవిస్తుంది. ఓకేనా? ఇప్పుడు మన సంఘంలో ఇప్పుడు మనం ఆలోచన చేసుకుంటే మన కుటుంబంలో నమ్మకమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, సామర్థ్యం కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కుటుంబ బాధ్యతలు మనం ఏం చేస్తాం? అప్పగిస్తాం. సోమరులకు అప్పగిస్తామా? కనుక మన కుటుంబంలో ఎవరికైతే సామర్థ్యము, నమ్మకం ఉందని మనం గుర్తిస్తామో మన కుటుంబమే స్థానిక సంఘము. ఆ సంఘంలో ఎవరైతే నమ్మకంగా, సామర్థ్యం కలిగి నిరంతరం దేవుని కొరకు, పరిచర్య కొరకు ఉంటున్నారో వారికి ఈ పరిచర్యను అప్పగించేయాలి. అంతేగా. ఇక వెనకవారు, బయటవారు, ముందువారు ఏమనుకుంటున్నారు అన్నది అనవసరం. వారు అసలే దీనికి అర్హులే కాదు. అర్హులైనటువంటి వారు మన కళ్ళ ముందు కనబడుతున్నారు కనుక వారిని ఏం చేయాలంటున్నాడు మోషబాబు?
వారి మనుషులకు నువ్వు అప్పగించు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. ఇప్పుడు ఏం అనుభవించమంటున్నాడు? ఆస్తులు కాదు, ఐశ్వర్యాలు కాదు. ఆస్తులకి మించి ఐశ్వర్యానికి మించి శ్రమ పడాలి. ఆ శ్రమలోనే ఏమున్నాయంటే సిరులు ఉన్నాయి. ఆ శ్రమలలోనే అష్టైశ్వర్యాలు ఉన్నాయి. అలాంటి అష్టైశ్వర్యాలని ఇప్పుడు తిమోతికి ఇస్తున్నాడు మన ఏమండి పౌలు గారు. ఏమంటే పౌలు అనమాట, అపోస్తుల్లో ఒకరైనటువంటి పౌలు గారు. ఏమనిస్తున్నాడు ఆయన? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా ఏం చేయమంటున్నాడు? ఆయన్ని శ్రమను అనుభవించాలి. మనం అన్నింటినీ అనుభవిస్తున్నాం. ఆహారాలను అనుభవిస్తున్నాం, వస్త్రాలను అనుభవిస్తున్నాం, మనకు కావలసినటువంటి సమస్తాన్ని అనుభవిస్తున్నాం కదా. ఒక్కసారి శ్రమను కూడా అనుభవించరాదు? ఈ శ్రమను కూడా మనం ఏం చేయాలి? క్రీస్తు కొరకు అనుభవించాలి. ఆ శ్రమను అనుభవించేవారుగా ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ఆయన చూడండి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె చదవాలన్నమాట. నాతో కూడా శ్రమను ఏం చేయలేట మోషబాబు? సైనికుడు ఎవడను యుద్ధమునకు పోయినప్పుడు తన్ను దండులో చేర్చుకొనని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. అంటే నమ్మకమైనటువంటి వాడు, సామర్థ్యం కలిగినటువంటి వాడు ఈ లోకం పరమైనటువంటి వాటిలో చిక్కుకొనడు కదా. ఒకవేళ చిక్కుకున్నా విడిపించుకుని సామర్థ్యం కలిగినటువంటి వాడు గనక, అంటే బాధ్యత ఉన్నటువంటి వాడు గనక దేవుని సేవకి అడ్డుగా ఆటంకంగా ఉన్న వాటిని విడిచిపెట్టుకుంటూ మరలా సేవలోనికి వస్తాడు. సేవ అయిపోయినటువంటి తదుపరి ఏం చేస్తాడంటే మరలా కుటుంబ క్షేమం కొరకు, సంఘ క్షేమం కొరకు సేవకుడుగా నువ్వు శ్రమ పడాలి. నాతో పాటు శ్రమను అనుభవించాలి. సువార్తలో శ్రమను అనుభవించాలి. బాధ్యతతో కుటుంబం కొరకు, సంఘం కొరకు కూడా నువ్వు ఏం చేయాలంటే కష్టపడుతూ శ్రమను, నేను బరకాలు డేరాలు కొడుతూ శ్రమను అనుభవించాను. నువ్వు కూడా అట్ ద సేమ్ స్టైల్ ఇదే. అలాగని ఇదే వే అని కాదు, ఏదైనా ఒక పని, ఏదైనా ఒక ఉపాధిని కూడా మనము కూడా కలిగి ఉండాలని చెబుతున్నటువంటి మాటగా పౌలు గారి యొక్క అనుభవాలు మనకు కనబడుతున్నాయి. అనుభవాలు మనకి ఏం చేస్తున్నాయి మోసబాబు? కనబడుతున్నాయి. ఇంకా సైనికుడు ఎవడనో యుద్ధమునకు పోవునడు తను దండులో చేర్చుకొనవలెను, సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు కదా. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. ఈ 5వ వచనం చూడాలి. చదువు నాన్న 5వ వచనం ఒకసారి. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారంగా పోరాడాలి. ఏం చేయాలట? నమ్మకమైనటువంటి వారు, సామర్థ్యం కలిగినటువంటి వారు నియమము ప్రకారంగా పోరాడతారు. ఇప్పుడు మన స్థానిక సంఘంలో నియమాలు ఏంటి? మన స్థానిక సంఘంలో ఉన్నటువంటి నియమాలు ఏంటంటే సంఘ కార్యక్రమాలకి ప్రతి ఒక్కరు కూడా వారికి ఇవ్వబడినటువంటి పనుల్లో, బాధ్యతల్లో నమ్మకంగా ఉండాలి. నియమము ప్రకారంగా మనము పోరాడాలి. ఈ వారంలో సంఘం ద్వారా షెడ్యూల్ ఏంటి? ఈ రోజు రాత్రికి మనకి ఏముంది? ప్రార్థన ఉంది. అనిల్ బాబు అన్నయ్య వాళ్ళ కుమార్తె యొక్క బర్త్డే కదా. ఇప్పుడు నియమం ప్రకారంగా మనం ఇప్పుడు ఏం చేయాలి? సాయంత్రం అక్కడ మన సామర్థ్యాన్ని, మన నమ్మకాన్ని అక్కడ మనము కనబరచాలి. అంతేగాని నాకు వేరొక పని ఉంది, నేను అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళానని షాకులు చెబుతున్నావు అంటే ఈ పనికి నువ్వు యోగ్యుడు కావు. ఈ పనిలో నీకు ఏం లేవు, పాలు పంపులు లేవు. ఇప్పుడు ఏం చేయాలంటే నియమము ప్రకారంగా పోరాడాలి. ఇది ఏంటంటే సువార్త అనేటువంటి పోరాటంతో ముడిపడి ఉందని పౌలు చెబుతున్నాడు. సువార్త అంటే ఏమండి? సువార్త అంటే స్వేచ్ఛగాను, స్వతంత్రంగాను, ఆనందంగాను, సంతోషంతోనూ చేసేటువంటిదే కాదు. దానితో పాటు దానికి మించి చేయవలసినటువంటిది కూడా ఉంది. అదే నియమము ప్రకారంగా పోరాడాలి. ఆ నియమాకులు ఎవరనంటే సామర్థ్యం కలిగినటువంటి వారు, నమ్మకం కలిగినటువంటి వారు. వారు సాగులు అనేటువంటివి చెప్పకూడదు. సంఘంలో మన బిడ్డలందరూ కూడా, క్రీస్తు సైనికులందరూ కూడా నియమము ప్రకారంగా వారు పోరాడుతున్నారని నాకు అర్థమవుతుంది ఈ సందర్భాన్ని బట్టి. అలా దైవజనులు వారిని ఏం చేస్తున్నారంటే తీర్చిదిద్దుతున్నారు. నియమము ప్రకారంగా బిడ్డలు పోరాడుతున్నారు. ఏ సమయానికైనా ఏ సమయానికైనా సరే, ఎలాంటి పరిస్థితికైనా సరే ఇక్కడ సేవ ఉంది అని అంటే ఏమండి? మిలిటరీ వారు, నేవీ వారు, ఎయిర్ ఫోర్స్ వారు, సైనిక దళాలు ప్రమాద ఘట స్థలాలలో ఎలాగైతే మోహరిస్తాయో ఈరోజు మన ఓదూరు క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి క్రీస్తు సైనికులు, యువ దైవ సేవకులు కూడా అలాగే మోహరిస్తున్నారు. ఎక్కడ కార్యాలు జరుగుతున్న ప్రతి దగ్గర కూడా నియమము ప్రకారంగా వారు పోరాడుతున్నారు. వారి విశ్వాసాన్ని చేపడుతున్నారు, క్రీస్తులో ముందుకు వెళ్తున్నారు. రాష్ట్రపతి సైనిక దళాలని ఆపరేట్ చేస్తూ ఉంటుంటాడు. అలాగే మన ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి యూత్ని, యువ సేవకుల్ని
ఏమండి యవనస్తులని దైవజనులు కూడా అలాగే డీల్ చేస్తున్నారు ఈరోజు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు, నియమం ప్రకారంగా పెద్దల దగ్గర నుంచి పిల్లల వరకు ఒక నియమం, సండే స్కూల్ తరగతి దగ్గర నుంచి వృద్ధుల యొక్క పరిచర్య వరకు ఒక నియమం ప్రకారంగా పోరాటట్టుగా ఆయన మరి వాక్యాన్ని బోధిస్తున్నట్లుగా మనకి ఈ ఈ సందర్భాన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు 6వ వచనం చదువుని చూడండి. 6వ వచనం చదవాలి మోషబాబు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు కదా. నేను చెప్పిన మాటలు ఆలోచించుము, అన్ని విషయములు యందు ప్రభువు నీకు వివేకము. జైతే అక్కడ ఎన్ని వచ్చినప్పుడు మనం 6వ వచనం చదువుతున్నాం చూడు ఒకసారి. ప్రభువు నీకు అన్ని విషయాలు ఏం చేస్తాడట ఆయన? ప్రభువు నీకు చదవాలన్నమాట. ప్రభువు నీకు అన్ని విషయాలు ఏం చేస్తాడట? వివేకాన్ని ఇస్తాడు. నువ్వు ఇతరులని సైనికులుగా నువ్వు నిలబెట్టాలనుకున్నప్పుడు, శిష్యులుగా నిలబెట్టాలనుకున్నప్పుడు, ఏమండి ఈ పరిచర్ని ఇతరులకు అప్పగించాలనుకున్నప్పుడు ప్రభువు నీకు అన్ని విషయాలు ఏం కలగజేస్తాడట? వివేకం కలగజేస్తాడు. నీకు ఏదైతే తలంపుల్లో, నీకు ఏదైతే ఆలోచనలో, నీకు ఏదైతే ఉద్దేశాల్లో దేవుడు వాక్యం ద్వారాగా బయలుపరిచాడో దాన్ని నువ్వు ఏం చేస్తావన్నమాట. ఇప్పుడు వివేకంతో ఇతరులకి నువ్వు బోధిస్తావు, వివేకంతో ఇతరులని క్రీస్తులోనికి నడిపిస్తావు. తిమోతి, నువ్వు ధైర్యంగా ఉండాలి, మంచి సైనికుడిగా ఉండాలి, మంచి రైతుగా ఉండాలి, మంచి యోధుడిగా ఉండాలని ఒక ఆదర్శపరాయణమైనటువంటి సేవకుడికి ఉండవలసినటువంటి అర్హతలు, లక్షణాలని ఇక్కడ పౌలు గారు ఏమంటే చక్కగా భరోసా ఇచ్చి మాట్లాడుతున్నాడండి. 8వ వచనం చూద్దాం చూడండి. 7వ వచనం. నేను చెప్పు మాటలు ఆలోచించుకొను, అన్ని విషయములు యందు ప్రభువునికి వివేకము అనుగ్రహించును. 8వ వచనం. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతుల్లో నుండి లేపిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకును. నేను నేరస్తుడినై ఉన్నను, ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. ఆయనను దేవుని వాక్యము బంధింపబడలేదు. నేను చెరసాల్లో ఉన్నా, నేను ఖైదీగా ఉన్నా, దేవుని సువార్త అయితే మాత్రము బంధింపబడలేదు. ఏం చేశాడు? కలం పట్టుకున్నాడు. ఇప్పుడు ఎవరికి పత్రిక రాయాలి, ఏ సంఘము ఎలాంటి సమస్యలతో ఉన్నది, ఇప్పుడు ఆ సంఘానికి సమస్యలు పత్రికలో రాశాడు. ఒనేసిము అనేటువంటి ఒక ఆయన వచ్చాడు, పౌలు గారు పదే కలుసుకున్నాడు, పౌలు గారి ద్వారాగా అనేక సంగతులు విన్నాడు. అతను క్రీస్తుకు సాక్షిగా మారిపోయాడు. ఇప్పుడు నువ్వు కూడా క్రీస్తుకు గొప్ప మైలురాడిలా, గొప్ప సాక్షిగా నువ్వు నిలబడిపోవాలని తిమోతిని మరింత నలుపుతున్నాడు. ప్రియులారా, తిమోతిని ఏం చేస్తున్నాడు మోషబాబు? మరింతగా సేవలోనికి తీసుకుని వెళ్తున్నాడు అనమాట. ఇంకేమన్నాడు చూడండి. ఆ సువార్త విషయమే సంఖ్యలతో నేను బంధింపబడి ఉన్నాను, దేవుని వాక్యం ఏం చేయలేదట? బంధింపబడలేదు. ఇదిగో పౌలుగా, ఇదిగో నీ దగ్గర ఈ పత్రిక రూపంగా నీ దగ్గరికి వచ్చింది. నువ్వు కూడా ఒకవేళ బందీ అయినా, చెరలో ఉన్నా, ఎక్కడున్నా సరే దేవుని వాక్యాన్ని నువ్వు కూడా ఏం చేయకూడదు? బంధించకూడదు అని అంటుంది. 10వ వచనం చదువునాను మోషబాబు. 10వ వచనం. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలే రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తముని ఏం చేస్తున్నాడట? ఓర్చుకుంటున్నాను. ఒక సైనికుడుగా, ఒక సేవకుడుగా నువ్వు కూడా ఏముండాలి? ఓర్చుకోవాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. సువార్త ప్రకటించే వారికి మొట్టమొదటి క్వాలిఫికేషన్ బైబిల్ ఏం చెబుతుంది అంటే ఓర్పు, సహనము. ఈ రెండు ఉంటేనే ఇతరులకు బోధించు, ఇతరులకు ప్రకటించు. ఈ 2 లక్షణాలు లేకపోతే కొన్నాళ్ళ ట్రైనింగ్ తీసుకుని అయినా సరే వాక్యాన్ని చెప్పడానికి వెళ్ళు. అరాకొరగా తెలుసుకుని వెళ్ళాం అనుకోండి, క్రీస్తు నామము దూషింపబడుతుంది అని పౌలు కథా కండిషన్గా చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఎన్నో వచనము? 11వ వచనం చదువునాను. ఈ మాట నమ్మదగినది గనక మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా లేపబడిన వారము, సహించిన వారమైతే, మరలా చెబుతున్నాడు, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఒక వ్యక్తి ఏలికుడిగా ఉండాలంటే ఆ వ్యక్తికి ఏం కావాలి? సహనం కావాలి. సహనం ఉన్నటువంటి వాడే యోధుడు, ఏమండి క్రీడాకారుడు, అలాగే ఒక మంచి రైతని పౌలు గారు ఇక్కడ అనేకమైనటువంటి విషయాల్ని చెప్పారు. ఆయనతో కూడా ఏలుదుము. ఇక మనము నమ్మదగిన వారము అయినను ఆయన నమ్మదగిన వాడిగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీ కూడా చేయడట. జైతేలు 14వ వచనం చదవమ్మా. వినువారిని చెరుపుటికే గాని మరి దేనికి నీ పనికిరాని వాదములను గూర్చి, ఏమండి మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దు.
వినువారిని చెరుపుటికే గాని మరి దేనికి నీ పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దు. ప్రభు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుటకు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే ఏం చేయమంటున్నాడు? దేవునికి నువ్వు కనబరుచుకో, నిన్ను నీవే కనబరుచుకో. దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండాలి, యోగ్యుడిగా ఉండాలి, సైనికుడిగా ఉండాలి అని చెబుతున్నాడు. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకో. ఎలా నేను దేవుని కనబరుచుకున్నాను? ఇన్ని రకాలుగా ఇన్ని విధాలుగా ఒక మాట దేవుని కొరకు ఎలా వాడబడతాదో అలా ప్రతి మాటని పౌలు అక్షరాలన్నిటిని కూడా దేవుని మహిమ కొరకు వాడుకున్నాడు ఆయన. ఇప్పుడు మనకి పదాలు ఉన్నాయి కదా జయగాడు, అక్షరాలు ఉన్నాయి కదా, మనం ఆను రుద్దుతాం కదా చిన్నప్పుడు చదువుకున్నటువంటి అక్షరాలని, ప్రతి పదాన్ని కలిపి క్రీస్తు మహిమ కొరకు వాడాడు ఆయన. పౌలు గారు వాడని అక్షరము పదమంటూ కూడా ఏది లేదు, అన్నింటినీ చవి చూసేస్తాడు ఆయన. అప్పుడప్పుడు అంటారు కొంతమంది ధనవంతులు, ఈయన అన్నింటినీ అనుభవించాడని. మనము క్రీస్తు మహిమ కొరకు మనము అన్నింటినీ ఏం చేయాలి మోషబాబు? మనం కూడా అక్షరాలన్నింటినీ కూడా దేవుని మహిమ కొరకు ఉపయోగించాలి. ఈరోజు మన దైవజనులు కళాన్ని పట్టుకున్నారు, రచయితగా మారారైన, పదాలను పట్టుకున్నారు. పదాలతో తన మెదడుకు పదులు పెడతారు, తన ఆలోచనలకు పదులు పెడతారు. వచ్చినటువంటి మాటలన్నింటినీ కూడా పాటలుగా వ్రాసుకుంటారు. ఒక బుక్ని వ్రాయగలిగారు ఆయన, ఒక బుక్ని ప్రజెంట్ చేయగలిగారు ఆయన. ఒక సంఘానికి సేవకుడు ఎంత అయితే బాధ్యతను వహించాలో అంత బాధ్యతను వహించాడు. ఈరోజు ఓదూరు వైఎస్ఆర్ నగర సంఘాలు ప్రపంచ దేశాల్లో తిరుగుతున్నాయి ఆయన మాటలు. ఇప్పుడు ఆయన పరిచర్య, ఓదూరు వైఎస్ఆర్ నగర పరిచర్య ఆకాశం అంత ఎత్తులో కనబడుతున్నాయి. ఇప్పుడు ఆకాశ గగనాలలో ఎగురుతున్నాయి సువార్త. అంత గొప్పగా దేవుని ఎదుట ఆయన ఏం చేసుకున్నాడు? తాను కనబరుచుకున్నాడు. పాటలు రాశారు, పత్రికలు రాశారు. ఇప్పుడు రాగడ దినాల్లో పుస్తకాలను కూడా వ్రాయాలి అన్నటువంటి ఒక ఆలోచన. ఆయన రాసినటువంటి డైరీలే ఈరోజు ముఖ్యాంశాలు, సందేశాలు, ఈరోజు పాఠాలు. ఆయన రాసినటువంటి పాఠాలు ఉన్నాయి, నోట్స్లు ఉన్నాయి, డైరీలు ఉన్నాయి. ఆ డైరీలే ఇచ్చేస్తున్నారు ఇప్పుడు పిల్లలకి. ఆ డైరీలని ఏం చేయాలి? ఇప్పుడు పాఠాలుగా తయారు చేసి వెనకాల ఇప్పుడు మా నెక్స్ట్ టార్గెట్ అదే. ఆయన డైరీలన్నింటినీ కూడా ఏం చేయాలి? ఇప్పుడు తిరగేసి చక్కగా వాటిని ఏం చేయాలి? పుస్తకాలుగా రాసి రచయితలు చేసి పబ్లిక్ మీటింగ్స్ ఆయన ఎక్కడైతే జరుగుతున్నాయి అక్కడ పాటల పుస్తకాలు బైబిల్ నుంచి వారు అందిస్తున్నటువంటి జ్ఞానాన్ని ప్రజెంట్ చేసేటువంటి సైనికులుగా, యోధులుగా మీరు నేను మనము అందరం ఎదగాలి. ఈరోజు ఓదూరు వైఎస్ఆర్ నగర సంఘాల పరిచర్య ప్రపంచ దేశాలకి విస్తరించాలని దేవుడు ఆశించాడు. ఈరోజు ఆయన యొక్క పరిపాలన కాలంలో, ఆయన నాయకత్వంలో దేవుడు ఈ సంఘాన్ని ఆ రీతిగా నడిపిస్తున్నాడు. ఎన్నో వచనం మోషబాబు? 15వ వచనం చదువు. 16వ వచనం చదవాలి. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడివై ఉండుము. 16వ వచనం చదువునాను. అపవిత్రమైన ఒట్టి మాటలకు చదవాలి నాయన మోషబాబు. అపవిత్రమైన ఒట్టి మాటలకు ఎలా ఉండాలట? విముఖుడివై ఉండుము. అట్టి మాటలాడువారు మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు. ఎంత గొప్పగా, ఎంత చక్కగా బయటికి వెళ్తున్నప్పుడు సువార్తను ఆపే భక్తిహీనులు కూడా ఉంటారు. సువార్తను ఆపేటువంటి భక్తిహీనులు ఉంటారు. వారి కొరకు ఏమంటున్నాడు? అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడివై ఉండుము. అట్టి మాటలాడువారు మరీ ఎక్కువగా భక్తిహీనులు అవుదురు. ఇప్పుడు మన సంఘ పరిచర్య కొరకు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో మనల్ని ఎంత చక్కగా గొప్పగా మాట్లాడించేటువంటి మన మెదడుకి, మన హృదయానికి, మన మనసుకి ఆలోచనలు ఇచ్చాడు ఆయన. వీటిని పక్కన పెట్టి కొంతమంది బుద్ధిహీనులు ఏం చేస్తారంటే అపవిత్రమైనటువంటి మొట్టి మాటలకు, సంఘంలో జరుగుతున్నటువంటి పరిచర్యల్ని వాటిని లక్ష్య పెట్టలేనటువంటి వారు, వాటిని అంగీకరించలేనటువంటి వారు, వాటిని ఇష్టపడలేనటువంటి వారు కూడా కొంతమంది ఏవో కొన్ని విత్తనాలు ఉంటాయి. అవును కదా, విత్తనాల్లో నిన్న కోసవు మోసబాబు, నిన్న చూసావు, దాంట్లో అన్నీ మన గట్టి గింజలు కనపడ్డాయి, కొన్ని పొల్లి గింజలు కూడా ఉన్నాయి. కుటుంబము అలాగే ఉంటుంది, సంఘంలో కూడా అలా ఉంటుంది. అందుకని అపవిత్రమైన ఒట్టి మాటలకు నువ్వు దూరంగా ఉండుము. సేవకుడికి ఎలాంటి మాటలు అందించేవారుగా ఉండకూడదు, సేవకుడు ఎలాంటి మాటలు కూడా దూరంగా ఉండాలని పౌలు తిమోతిని వేడుకుంటున్నాడు అనమాట. ఏమన్నా అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడివై ఉండుము. ఇటు మాటలాడువారు మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొందరు కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలో ప్రాకును. వారిలో హుమినేను ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించినని చెప్పుచు సతి విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. కొందరి విశ్వాసాన్ని ఏం చేస్తున్నారట? వీళ్ళు
ఇప్పుడు కూడా మనం ఆలోచించండి, కుటుంబంలో ఉన్నటువంటి వారు విశ్వాసం చెరిపేవారుగా మనం ఉన్నామా? మనము ఏమండి అపవిత్రులు, మనం భక్తిహీనులు. సంఘంలో ఇతర విశ్వాసాలు మనం పాడు చేసేవారుగా ఉన్నాము, మనం భక్తిహీనులు. మనము కురుకు పుండు ప్రాకునటువంటి కురుకు పుండుతో మనము సమానం. అలా మనం ఉండకూడదు. సంఘానికి మన వంతుగా సేవలు అందించేటువంటి వారిగా ఉండాలి. మనల్ని నడిపించేవారు అలాగే సేవలు అందిస్తున్నారు. మన కాలంలో, మన హాయంలో, మన కుటుంబానికి మనం ఏం చేయాలి? సేవలు అందించాలి. ఈ కుటుంబాన్ని ఎవరు అనుభవిస్తున్నారు అన్నది కాదు, కుటుంబానికి సేవలు అందించాలన్నది నీ బాధ్యత. నేను తక్కువ తింటున్నాను, అవతల వారు ఎక్కువ తింటున్నారన్న తారతమ్యం వద్దు. నీకు ఎంతవరకు నీకు దేవుడు అవయవాలను ఇచ్చాడు, నీకు ఎంతవరకు ఓపికనిచ్చారు అంతవరకు నువ్వు ఎక్కువ తింటున్నటువంటి వారిని ఇబ్బంది పెట్టుకో. అలాగే సంఘంలో కూడా ఎంత ఎక్కువగా పరిచర్యలు పాలుభాగస్తులు అవుతున్నారో అలా పరిచర్యలో పాలుభాగస్తులు ఉన్నటువంటి వారిని అనుసరించు, వెంబడించు. అంతేగాని వాళ్ళు ఎక్కువ పరిచర్య చేస్తాను, నేను చేయలేకపోతున్నాను, ఈ తారతమ్యాలు వద్దు. అందుకనే ఏక మనసు, ఏక తాత్పర్యము. ఇశ్రాయేలు 12 గోత్రాల వారు ఏమనుకున్నాము? ఏక అభిప్రాయము, ఏక నిర్ణయము, ఏక మనసు కలిగి ఇదిగో బెన్యామీను గోత్రం చేసినటువంటి ఆ తప్పిదానికి వాళ్ళందరూ కూడా న్యాయం చేశారు, వాళ్ళని ఖండించారు, గద్దించారు, వాళ్ళని శిక్షించారు. అలాగే మనం కూడా సంఘంలో ఎలా ఉండాలంటే అందరం ఐకమత్యంతో ఉండాలి. ఒకరు బోధిస్తున్నారంటే నేను బోధిస్తున్నట్టుగా నువ్వు ఫీల్ అవ్వాలి. ఒకరికి ఆ ఘనత వచ్చిందంటే నాకు ఘనత వచ్చింది అన్నట్టుగా ఫీల్ అవ్వాలి. నాకే ఘనత రావాలని అనుకుంటున్నామంటే ఇక మనకేం లేదు, వాక్యంలో పరిపూర్ణత లేదు అని పౌలు గారు ఈ మాటల ద్వారాగా ఇదిగో పరిశుద్ధాత్ముడు మనకి ఈ విషయాల్ని చేరవేస్తున్నాడు. వారిలో హుమీనీను, ఫిలేతును ఉన్నారు. వాళ్ళు కొందరు విశ్వాసాలు ఏం చేస్తున్నారట? చెరుపుతున్నారు. ఒకవేళ మనం అనుకోవాలి, మన ద్వారాగా ఎవరి విశ్వాసాలన్నా మనం చెరుపుతున్నామా? ఒకవేళ అలా చెరిపితే మనము శాపగ్రస్తులం అయిపోతాము. అలా చెరిపితే మన కుటుంబాన్ని శాపగ్రస్తం అయిపోతుంది. మనము విత్తినది ఫలింపు ఉండదు, మనము నాటినది వృద్ధి ఉండదు, మనం చేసే పని ఎప్పటికీ కూడా అభివృద్ధి చెందదు. కనుక మనం ఎప్పుడు కూడా ఎదుటివారి విశ్వాసాలను పురుకొల్పే స్థాయిలో మనం నిలబడాలి తప్ప ఎదుటివారి విశ్వాసాలను కించపరిచి బలహీనపరిచేటువంటి మాట వస్తే ఆ రోజు మనం చచ్చిపోయినట్టు, ఇంకా మనం బ్రతికలేమంతే. ఒకవేళ ఒక శవంగా ఉన్న శవం వల్ల మనిషికి ఎలాంటి ప్రయోజనము లేదు. మనము క్రీస్తులో ఉన్నామంటే న్యాయంతో ఉండాలి, నమ్మకత్వంతో ఉండాలి. ఏమంటే ఒక కవి రాశాడు, గుండె కోసినా సరే ఆ గుండెలో వారి పేరే ఉంటుందట. ఒక గుండె కోసిన, ఈ శరీరం కోసిన మనలో ఏం కనబడాలంటే క్రీస్తు యొక్క లక్షణాలు కనబడాలి. క్రీస్తును మనం ఎంతగా ధరించామో అదే అంతగా కనపడాలి. అది ఎక్కడ కనబడుతుంది అంటే సహోదరుని చూసినప్పుడు మనకు అది కనబడుతుంది. ఆ సహోదరుని ముఖాలు మనం చూసినప్పుడు చిరునవ్వుతో హృదయపూర్వకంగా అందంగా ఆనందంగా పలకరిస్తున్నప్పుడు ఆ సంతోషం వేరుగా ఉంటుంది. ఇంత ఆత్మీయత మనకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మనము ఎదుటివారి విశ్వాసాలు నిలబట్టాలే తప్ప ఎదుటివారి విశ్వాసాలు ఏం చేయకూడదు. మోసబాబు, నీ కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ఒకవేళ ఎదుటివారి విశ్వాసాన్ని పాడు చేసావా, ఆ రోజే నువ్వు చచ్చిపోయావు. ఆ రోజే ఆ మాటలతో నీ గోతిని, నీ సమాధిని నువ్వే తవ్వుకున్నావు. కనుక ఆ సమాధిని పూర్తి చేసుకోకు. సంఘం కూడా అప్పుడు కూడా ఏం చేస్తుంది తెలుసా? నీ తప్పిదాలు నువ్వు తెలుసుకుంటే ఆ సంఘమే మరలా ఆ సమాధిని పూర్తి చేసి మరలా క్రీస్తు కొరకు నిన్ను ఉన్నతమైనటువంటి వ్యక్తిగా నిలబెడుతుంది. ఇంకా చూడండి కింద మాటలు చూద్దాం. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగుననిది. ప్రభు ఎవరిని ఎరుగునట? ఎవరైతే విశ్వాసుల హృదయాలను కడుతున్నాడో ప్రభు తన వారిని ఎరుగును. ఎవరైతే విశ్వాసుల హృదయాలను చెరపాలనుకుంటున్నాడో ప్రభు తన వారిని కూడా ఎరుగును. వాళ్లకు ఉన్నదే వారితో పాటు ఏం చేస్తుందంటే ఎలాగున్నదో అలాగే అవుతుంది అన్నమాట. కనుక మనకు అలాంటిది వద్దు. మనం విశ్వాసాలు నిలబెట్టే ప్రయత్నాలే చేయాలి. ఆ విశ్వాసాలు నిలబెట్టడానికి ఒక్కోసారి మనకు కష్టం వస్తుంది, నష్టం వస్తుంది. కానీ మనం క్రీస్తు కొరకు దాన్ని ఏం చేయాలి? జమ చేసుకోవాలి. దేవత అంటే ఈ రీతిగా నా రుణాన్ని నువ్వు తీర్చుకున్నావు తండ్రి, నీకు కృతజ్ఞతలు అని చెప్పేటువంటి సువర్ణం లాంటి శ్రమను నువ్వు అనుభవించేవాడిగా ఉండాలి. ఇంకా ఏమంటున్నాను చివరిగా మాటలు చదివేసుకుందాం. చూడండి, ప్రభు తన వారిని ఏం చేసేటట్టు మోసబాబు ఎరుగును అనిదియు. ప్రభు నామము ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవాలను. ప్రభు నామను ఒప్పుకున్నవాడు ఏం చేయాలి? దుర్నీతి నుండి తొలగిపోవాలి, నీతిలోనికి రావాలి. ఈరోజు ఇంకా దుర్నీతిలో ఉన్నామని అంటే మనకు అలాంటిది వద్దు ప్రియులారా. ఎందుకంటే కనుక మనము దుర్నీతి నుండి తొలగిపోదాం, చక్కగా దేవుని మహిమ కొరకు వాడబడదాం. ప్రభు నామను ఒప్పుకొని ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవుననిది దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే గాక మట్టివియు
ఏమండి ఘనమైనవి ఉండును కదా, వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనతైనకును ఉపయోగపడును. ఎవడైనను వీటిలో చేరక తను తాను అపవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొను అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి. ఏమండి ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే ఉండెను. ప్రతి సత్కార్యానికి ఏం చేయాలట మోషే బాబు? యజమానుడు వాడుకునేటువంటి అర్హమైనటువంటి పాత్రగా మనము ఉండాలి. ఇప్పుడు యజమానుడు ఎవరు? క్రీస్తు ప్రభుల వారు. క్రీస్తు ప్రభుల వారికి యజమానుడు ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. అందుకనే యజమానుడు వాడుకునేటువంటి అర్హమైనటువంటి పాత్రగా యేసుక్రీస్తుల వారు మనకు కనపడుతున్నారు. ఇప్పుడు అర్హమైనటువంటి పాత్రగా యజమానుడు యేసుక్రీస్తుల వారు. యజమానుడి దగ్గర ఇప్పుడు మనం ఎవరు ఉన్నాము? బోధకులుగా, సేవకులుగా, విశ్వాసులుగా మనం అందరం కూడా. మన అందరి యజమాని ఎవరు? యేసుక్రీస్తుల వారు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు మన యజమానుడు గనక మనం ఇప్పుడు ఏం చేయాలి? యజమానిని సంతోషపెట్టే పని మనం చేయాలి. ఇప్పుడు మన స్థానిక సంఘానికి నాయకులు ఎవరు? ఒక మాట చెప్పాలంటే యజమానుడిగా మనకు ఎవరు కనపడుతున్నారు? దైవ సేవకులు మనకు కనబడుతున్నారు. ఇప్పుడు దైవ సేవకులు వాడుకునేటువంటి అర్హమైనటువంటి పాత్రగా ఉండాలి, అపవిత్రమైనటువంటి పాత్రగా. నీ పాత్రను ఎక్కడికి గట్టుకెళ్ళి తీసుకున్నా మురికి కొంపు కొడుతుంది కనుక ఈ పాత్రతో ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్ళినా ఇతర విశ్వాసాలను చెరిపేటువంటి అవకాశం ఉంది కనుక ఈ పాత్రను ఏం చేయాలి? ఇప్పుడు పక్కన పెట్టి అంటాడు. అప్పుడు ఏం చేయమంటాడు? ఈ లోపల ఉన్నటువంటి పాత్రని బయటికి తీసుకుంటాడు. ఇది యజమానుడు వాడుకునేటువంటి పాత్ర. ఈ పాత్ర వలన దేవునికి మహిమ కలుగుతుంది. మరి ఆ అపవిత్రమైనటువంటి పాత్రతో, వాక్యం చెబుతున్న కడువుకోలేనటువంటి పాత్రతో వాడుకుంటాడా సేవకుడు? వాడుకోడు. ఆయనకి పని ఏంటి? దేవునికి మహిమ కలగడానికి అర్హమైనటువంటి పాత్రలు. ఈరోజు సంఘంలో పరిచర్య కొరకు అర్హమైనటువంటి పాత్రలుగా మీరు నేను ఉన్నామా? ఒకసారి లెక్క చేసుకోండి. అర్హమైనటువంటి పాత్రగా లేవనంటే ఆయన వాక్యం చెబుతున్న కడుక్కోలేనటువంటి పరిస్థితి. సబ్బులు ఇస్తున్నాం, గిన్నెలు కడుక్కుంటారు అంటున్నా. సబ్బు తెచ్చి ఇంట్లో వాడేసి అదే గిన్నెతో మరలా టీ కాసి అదే గిన్నెతో మరలా ఇంకోటి వేసాం అనుకోండి, నీ శరీర ఆరోగ్యం ఏమైపోతుంది? బలహీనపడిపోద్ది. అలాగే ఆత్మ ఆరోగ్యం కూడా బలపడాలంటే ఏం చేయాలట మోషే బాబు? ఏం చేయాలట మోషే బాబు? చదవాలి ఆ మాటను, త్వరగా అందుకోవాలి. గొప్ప ఇంట్లో వెండి పాత్రలు, ఏమండి ఆ వెండి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రలు ఉంటాయి, మట్టి పాత్రలు ఉంటాయి. కానీ యజమానుడు వీటిని వాడుకుంటాడు? సమయాన్ని బట్టి వాడుకుంటాడు. మరలా ఇది ఒకటే, అందరిని వాడుకుంటాడు. ఇప్పుడు సమయాన్ని బట్టి కూడా కొంతమందిని వాడుకుంటారు. ఇప్పుడు సతీష్ కిరణ్ గారు, మణికుమార్ గారు ఉన్నారు మన సంఘంలోనే. వారిని ఏం చేస్తాడు? సమయాన్ని బట్టి వారిని ఏం చేస్తాడు? అన్ని సమయాల్లోనూ వాడుకుంటాడు. ఇప్పుడు కొన్ని సమయాల్లో ఏం చేస్తారంటే కొంతమంది ఆయనకి జతపనివారుగా, ఆయనకి సహకారులుగా, ఆయనతో పాటు జతపనివారుగా, సహకారులుగా, ఆయన్ని వెంబడించేవారుగా, అనుసరించేవారుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా ఆయా సమయాల్లో వాడుకుంటారు. ఎక్కడ బంగారు పాత్రను వాడాలి అక్కడ బంగారు పాత్రను వాడుకుంటాడు. ఎక్కడ మట్టి పాత్ర వాడాలి అక్కడ మట్టి పాత్రను వాడుకుంటాడు. ఎక్కడ వెండి పాత్ర వాడాలి అక్కడ ఎండి పాత్రను వాడుకుంటాడు. సేవకులు నిరంతరము పరిచర్యలు వాడబడతారు. ఆ పాత్ర ఏ పాత్ర ఎప్పుడైతే ప్రయోజనకరమో, ఇప్పుడు ఈ పాత్ర ఇక్కడ కావాలి, ఈ పాత్రకి ఎవరు? ఇప్పుడు దొరబాబు. ఇప్పుడు ఈయన ఎక్కడ ఉంటాడో? ఎక్కడో ఉంటాడు. ఇప్పుడు అతనికి ఒకసారి ఫోన్ చేయాలి. ఫోన్ చేయగానే ఇక్కడ పాత్ర ఉంది, పని ఉంది. ఇప్పుడు యజమాని నన్ను వాడుకోవడానికి ఆయన ప్రయత్నం చేశారు, నన్ను పిలిచారు నా సేవకుడు, నా దేవుని పరిచర్య కొరకు. ఇప్పుడు ఆ పిలుపు కొరకు నేను ఇప్పుడు ఏం చేయాలి? అర్హమైనటువంటి పాత్రగా వెళ్ళాలి. ఈ సమయమా ఆ సమయమా అని భేదాలు. నేను ఒక సైనికుడిని. ఇప్పుడు నాకు ఏంటది? సంచారం మోగింది. ఏంటంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు సంహారం ఏదో మోగిందంటారు ఒక మాట అండి, విజిల్ ఏదో మోగింది అని అంటారు. ఎక్కడైతే మోగుతుందో దాని దగ్గరికి ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలి? అర్హమైనటువంటి పాత్రలు సేవకుడు అలా వాడుకుంటాడు. ఇప్పుడు సంఘంలో ప్రార్థనా పరులను వాడుకుంటారండి, సంఘ పెద్దలను వాడుకుంటారు, పురుషులను వాడుకుంటారు. ఏమంటే తనతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆయా పాత్రలకు వాడుకుంటాడు. ఘనమైనటువంటి పాత్రలను కొన్ని పాత్రలకు వాడుకుంటాడు. ఆయన ఇష్టం ఏ పాత్రను ఏ సమయానికి వాడుకుంటాడో తెలియదు. ఆ పాత్రకు నన్ను వాడుకోలేదు, ఈ పాత్రకు నన్ను వాడుకోలేదు, నేను వాడుకోను అని అన్నాం అనుకోండి, ఇది ఒక ఏమంటే ఆత్మీయ ఆదర్శమైనటువంటి సేవకుడికి ఉండేటువంటి లక్షణాలు ఇవైతే కాదు. ఆదర్శమైనటువంటి విశ్వాసకు ఉండేటువంటి లక్షణాలు ఇవైతే కాదు. ఆదర్శమైనటువంటి విశ్వాసకు ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే సేవకుడు మనల్ని ఎలా వాడుకుంటే మనం అలా వాడుకోవడానికి సిద్ధపడాలి. ఇక చివరి మాటలు చదివేద్దాం చూడండి మోషే బాబు. యజమానుడు వాడుకును అర్హమైనటువంటి పాత్రగా మనము ఉండాలి. ఇంకా అంటున్నాడు, యజమానుడు వాడుకునేటువంటి నీవు యవనేచ్ఛ నుండి ఏం చేయమన్నాడు మోషే బాబు? పారిపోము. ఏం చేయాలట మోషే బాబు? 21 వచనం చదవాలా? అంతేనా?
21వ వచనం అయిపోయిందా? ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరుచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్న అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే ఉండును. నీవు యవనేచ్చుల నుంచి ఏం చేయటం మోషబాబు? పారిపో. యవనెచ్చుల నుంచి ఏం చేయరట మోషబాబు? పారిపోమ్ము. పవిత్రమైన హృదయలే ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానాన్ని నువ్వు వెంటాడు. అంటే ఒక సేవకుడుగా తిమోతి గారు ఉన్న ఇంకా సేవలో బలమైనటువంటి సేవకుడిగా మలిచేస్తున్నాడండి. ఏమండి, ఈరోజు ఎంతో ట్రైనింగ్ తీసుకుంటున్నారు మన క్రీస్తు సైనికులు, యువ దైవ సేవకులు. ఇంకా ప్రతిరోజు వరకు ట్రైనింగే, ఇంకా ప్రతిరోజు వరకు ఏంటి ట్రైనింగ్ ఇచ్చేస్తున్నారని. ఎందుకు బలపరుస్తున్నాడు ఆయన. ఇక్కడ తిమోతిని కూడా పౌలు ఎలా బలపరుస్తున్నాడు? పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థన చేయవారితో కూడా విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. నేర్పు లేని మూడుల వితర్కములను జగడములు పుట్టించినని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. ఈరోజు తప్పుడు బాధలు వచ్చేసినాయి. ఒక ఆయన అలా మాట్లాడుతాడు, ఒక ఆయన బయట వాళ్ళ ప్రస్తావన మనకు అనవసరం. దేవుడు ఒక రాజ్యాన్ని, ఒక సంఘాన్ని మనకి ఇచ్చాడు. నీ చేతనైతే, నీకు సామర్థ్యం ఉంటే, నీకు సత్తా ఉంటే, నువ్వు నమ్మకమైనటువంటి వాడైతే నువ్వు ఉన్నటువంటి సంఘాన్ని బలపరచు. నువ్వు ఉన్నటువంటి సంఘంలో నీ సేవకుడు మాటకు నువ్వు లోబడి జీవితాన్ని నువ్వు అనుభవించుండు. నిన్నే, నీ సేవ, నీ పరిచర్య ఇతరులకి వెలుగుగా చూపిస్తుంది. ఇతరులని నువ్వు చీకట్లో పెడితే, ఇతరులని నువ్వు ఆరిపేస్తూ ఉంటే నీ యొక్క విశ్వాస యొక్క లక్షణాలు ఏమవుతున్నాయి? కనుక అలా ఉండకూడదని పౌలు ఇక్కడ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. నేను వచనము 24వ వచనం చూద్దాం. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటికే దేవుడు ఒకవేళ ఎదురాడు వాడికి మారు మనసు దయచేయను గనక, అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు వాని ఊరిలో నుండి తప్పించుకుని మేలుకొనుదురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరితోని ఎలా ఉండాలట మోషేబాబు? అందరి ఎడల సాధువుగాను, బోధింప సమర్థుడుగాను, కీడును సహించేవాడుగాను నువ్వు ఉండాలి నాయన. కీడును సహించేవాడిగా ఉండాలి, అందరి ఎడల సాధువుగా ఉండాలి, ఇన్ని లక్షణాలను కలిగి ఉండాలి అని తిమోతిని పౌలు చివరగా, ఎందుకనంటే ఇంకా ఆయన దగ్గర ఆయన మాటలు రాయడానికి కూడా ఆయనకు అవకాశము లేదు. ఆయన చివరి దినాల్లో ఉన్నాడు, మరణ దినాల్లో ఉన్నాడని వాక్యం మనకి సెలవుస్తుంది. కనుక ఈ 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం మనకి ఈ రీతిగా సెలవిచ్చింది కదా. ఇప్పుడు ఈ అధ్యాయం మనకి నేర్పిస్తున్నటువంటి మాటలు ఏంటి అని ఓకేనా? చివరిగా ఈ అధ్యాయం నాకు ఏమి నేర్పిస్తుందని నువ్వు మోషేబాబు ఈ అధ్యాయం నువ్వు ఒక్కసారి ప్రశ్నిస్తే, ఎందుకంటే నువ్వు ఎన్నో సెలవులు ఏం చేస్తావో, ఎన్నో గేమ్స్ ఓపెన్ చేసుకుంటావు, ఎన్నో గేమ్లు ఆడతావు, నీకు కావాల్సిన దాన్ని కూడా ఏమడుగుతావు? నాకు 3D ఎంపీసీ బైక్స్ అని అడుగుతావు కదా. అలాగే ఈ అధ్యాయం నువ్వు అడిగి చూడు ఒకసారి. నీకు ఇష్టమైనటువంటి వాటిని, క్రికెట్ని ఎలాగైతే గూగుల్కి వెళ్ళి లేకపోతే ప్లే స్టోర్కి వెళ్ళి ఎలాగైతే నీకు ఇష్టమైన వాటిని అడుగుతున్నావో ఒకసారి ఈ అధ్యాయాన్ని అడిగి చూడు. ఈ అధ్యాయం ఎంతవరకు నువ్వు నేర్చుకున్నటువంటి మాటలను బట్టి ఒకసారి 2వ అధ్యాయం నాకు ఏం చెబుతున్నావు తండ్రి, దేవుణ్ణి మనసు పెట్టాడు. అప్పుడు దేవుడు అంటాడు, క్రీస్తు యేసునందున్న కృపచేత నువ్వు బలవంతుడు కమ్ము మోషేబాబు అని చెబుతాడు ఆయన. లోకాన్ని బట్టి, ఆటలను బట్టి. అండ్ ఆటలు కూడా క్రీడాకారుడు కూడా ఏముండాలట? నియమం ప్రకారంగా ఆట ఆడాలి. తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళమన్నారు, స్కూల్కి వెళ్ళాలి. ఉపాధ్యాయులు చెప్పారు కదా, ఉపాధ్యాయుల మాటలు వినాలి. సండే స్కూల్లో టీచర్లు వాక్యాలు ఇచ్చారు కదా, ఆ వాక్యాలు అంటే నువ్వు ఏం చేయాలంటే నియమాల ప్రకారంగా ఉండాలి. ఆ నియమాలు తీరినటువంటి తర్వాతే నువ్వు ఆట అయినా పాట అయినా నీ స్వేచ్ఛ అయినా. ఈ నియమాలన్నింటిని వదిలేసి నువ్వు స్వేచ్ఛలోనికి వెళ్ళావు అని అంటే దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలను నువ్వు పరిపూర్ణంగా, సంపూర్ణంగా ఈ లోకంలో అనుభవించలేవు. నువ్వు అనుభవించాలంటే ఏం చేయాలంటే నియమము ప్రకారంగా పోరాడాలి. సంఘ నియమాలు ఉన్నాయి, కుటుంబ నియమాలు ఉన్నాయి, నీకు స్కూల్ నియమాలు ఉన్నాయి. వీటన్నిటిని నువ్వు పాటించాలంటే నీకు ఆరోగ్యం కావాలన్నా, నీకు ఆస్తి, నీకు ఆరోగ్యం కావాలన్నా, ఏం కావాలన్నా సరే ఎక్కడ ఉన్నాయనంటే క్రీస్తు యేసునందున్న కృపచేత నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు బలవంతుడు కావాలి. ఓకేనా? కృపలో మనకి ఏముందంటే మన బలము మనలో కాదు, క్రీస్తు యేసులో కృపలోనే మనకి ఏముందట మోషేబాబు? బలం ఉంది. కష్ట సమయాల్లో కూడా దేవునిపై ఆధారపడాలి. ఈ నియమాలు నీకు కష్టంగా కనిపించవచ్చు, కానీ ఈ నియమాల్లో నువ్వు ఎలా ఉండాలంటే దేవునిపై ఆధారపడాలి. కనుక రాత్రి సమయంలో మన క్లాస్ జరిగిందా? నియమాల్లో నువ్వు ఓడిపోయారు రాత్రి. ఆ నియమాన్ని నేను కొనసాగించడానికి ఒక తండ్రిగా నేను సిద్ధపడ్డాను. మీరు ఆ విషయాల్లో నిన్న కష్టపడిన కష్టాన్ని బట్టి నువ్వు డ్రాప్ అయిపోయావు, మిమ్మల్ని బట్టి నేను డ్రాప్ అయిపోయాను. కనుక రాత్రికాల సమయంలో ఇప్పుడు ఏమైపోయింది? నియమం ప్రకారం మనం పోరాడలేము. పోరాడిన వాడికి కిరీటం ఉంటుందా?
ఉండదు. అందుకనే మన కష్ట సమయాల్లో కూడా ఇప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. రైట్ నైట్. ఇక సత్యాన్ని ఏం చేయాలి మోషేబాబు? ఇతరులకి అందించాలి. సత్యాన్ని ఏం చేయాలి మోషేబాబు? ఇతరులకు అందించాలి. మనకు తెలిసిన దేవుని వాక్యాన్ని మన దగ్గరే ఉంచుకోనకుండా నమ్మకమైనటువంటి వారికి ఏమండి సామర్థ్యం కలిగినటువంటి వారికి సువార్తని అప్పగించాలి. నెక్స్ట్ కష్టాలను ఏం చేయాలి? సహించాలి. ఏమండి క్రైస్తవ జీవితం అంత సులభమైనటువంటిది కాదు. క్రైస్తవ జీవితమే కష్టాలతో కూడుకున్నది. ఆ కష్టాల్లో మనం ఎలా ఉండాలి? యోధుడు ఏం చేస్తాడో కష్టాల్లో ధైర్యంగా ఉంటాడు. కష్టాలను ఏం చేస్తాడు? సహిస్తాడు కదా. యోధునిలా కష్టాల్లో ధైర్యంగా నిలబడాలి. ఇక క్రమశిక్షణతో జీవితాన్ని మనం ఏం చేయాలి? ముందుకు కొనసాగించాలి. క్రమశిక్షణతో జీవించాలి. ఒక క్రీడాకారుడు ఏమండి సమయస్పాలనగా నియమాల ప్రకారంగా క్రీడాకారుడు ఎలాగైతే పోటీ పడతాడో, క్రీడాకారుడు అనగా ఒక బ్యాట్స్మెన్ కావచ్చు, ఒక టెన్నిస్ మ్యాన్ కావచ్చు, ఒక ఫుట్బాల్ ప్లేయర్ కావచ్చు, ఎవరైనా ఏ ప్లేయర్ అయినా సరే అలా వాడబడతాడు కదా. కష్టాలను ఏమంటే క్రమశిక్షణతో మనము కూడా దేవుని చిత్త ప్రకారంగా జీవించాలి. క్రమశిక్షణతో జీవించాలని ఈ అధ్యాయం నీతో నాతో మాట్లాడుతుంది. ఓకేనా? ఇక నెక్స్ట్ వన్, శ్రమలతో ఫలితం పొందాలి. ఏం చేయాలి మోషేబాబు? సుఖాలతో ఫలితం పొందాం కదా. సుఖాలతో రోగాలు వస్తాయి, శ్రమలతో ఏమొస్తాయి? సిరులు వస్తాయి. శ్రమలతో ఫలితం పొందాలి. దానికి మనం ఉదాహరణ, రైతు కష్టపడితేనే తన ఫలాన్ని ఎలాగైతే పొందుకుంటాడో మనము కూడా సేవలో సహనంతో మనము కూడా సేవను ప్రకటిస్తే ఒకానొక సమయంలో మనం కూడా సంతోషించడానికి అవకాశం ఉంటుంది. దేవుని వాక్యం నమ్మకంతో కలిగి ఉండాలి. దేవుని వాక్యం పైన మనం ఏం చేయగలడు? నమ్మకంతో ఉండాలి. దేవుని వాక్యం ఎప్పటికీ కూడా మనం ఏం చేయకూడదంటే బంధించకూడదు. సత్యాన్ని సరిగ్గా బోధించాలి. దేవుని వాక్యాన్ని ఏమండి ఒక్కరగా మనం ఏం చేయకూడదు? తప్పుడు మార్గాల్లో బోధించకూడదు. చెడుకి దూరంగా ఉండాలి. వ్యర్థమైనటువంటి వివాదాలకి కలహాలకి దూరంగా ఉండాలి. అంటే ఈ అధ్యాయం నీతో నాతో మాట్లాడుతుంది ఇంత స్పష్టంగా. ఓకేనా మోషేబాబు? ఇక చివరిగా ఏమండి ఇంకా మనం ఏం చేయాలంటే సామరస్యంతో లేదా సామ్యముతో ఇతరులను నడిపించాలి. ఏమంటే మృదువుగా సాత్వికముతో ఇతరులను మనము క్రీస్తులోనికి నడిపించాలని ఈ పరిశుద్ధ వాక్యము ప్రభు వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక ఇంతవరకు మరి చక్కనటువంటి రీతిలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక ద్వారాగా ధారాళంగా విస్తారంగా ఆనందకరంగా సంతోషకరంగా మరి మనతో ఆ రోజు తిమోతితో ఎలాగైతే మాట్లాడారో పౌలు గారు ఈరోజు ఆత్మ ద్వారాగా నీతో నాతో మాట్లాడి మరి మనల్ని ఇరువురిని మన కుటుంబాన్ని ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన ద్వారాగా ఇంతవరకు మనల్ని ముందుకు నడిపించిన పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుని నేటి కుటుంబ ప్రార్థనను ముగించేసుకుందాం. మోషేబాబు ప్రార్థన సంఘాల కొరకు ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి సువార్త కొరకు సంఘంలో అందరూ కూడా నియమం ప్రకారంగా పోరాడాలని ఓదూరు వైఎస్ఆర్లో ఉన్నటువంటి సంఘాల కొరకు అలాగే ఈరోజు జరగబోతున్నటువంటి కృతజ్ఞత కూడి కొరకు ప్రార్థన పూర్వకంగా తెలియజేద్దాం. ఓకేనా మోషేబాబు? మోషేబాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడ మా ప్రియా పాత్రకు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి ఆరాధన స్తుతులు సోదరు తెలుసుకుని తండ్రి ఈ ఉదయకాల సమయం తండ్రి వేగరముడు తండ్రి మీ సన్నిధి భాగ్యాన్ని మాకు అనుగ్రహించదు మీకు ఆరాధన స్తుతులు సోదరు తెలుసుకుని తండ్రి ఈ ఉదయకాల సమయం తండ్రి వేగరముడు తండ్రి తిమోతి రాసిన పత్రిక తండ్రి 2వ అధ్యాయం తండ్రి మీరు చదువుగా నేర్చుకోవడానికి సముద్ర మధ్యలో జ్ఞానం ప్రయాణించండి మీకు ఆరాధన స్తుతులు సోదరు తెలుసుకుని తండ్రి ఇదిగోండి ఉదయకాల సమయం మా స్థానిక సంఘాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. రోజు వయసున స్థానిక సంఘాలు తీర్చాంతి కాశీ కమ్మడం ఇదిగోండి తండ్రి మా స్థానిక సంఘాలు తండ్రి వాక్యాన్ని పోసిన బీఆర్ రాజుగా తీర్చాంతి కాశీ కమ్మడం తండ్రి. ఇదిగోండి తండ్రి మా స్థానిక సంఘాలు తండ్రి నియమాన్ని బట్టి నడుచుకునేలాగా దయచేయండి తండ్రి. ఇదిగోండి తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఇదిగోండి తండ్రి క్రీస్తు సైనికుడు తండ్రి ఇదిగోండి తండ్రి ఈరోజు తండ్రి పుట్టినరోజు జరుపుకునే తండ్రి వాళ్ళందరూ కూడా దేవుని శాంతి కాచి కాబట్టి తండ్రి వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచండి తండ్రి. ప్రార్థన యేసుక్రీస్తు నామమున మా ప్రియ పరలోక తండ్రి ఆమేన్. ప్రార్థన వినుడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. జై తల్లి ప్రార్థన. ప్రార్థన వచనం తెచ్చుకున్నది ఉదయకాల సమయం వేగరమైతే మీ సన్నిధి భాగం మాకు అనుసరించి తెచ్చుకున్నది ఉదయకాల సమయం తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం ఎంత సంపూర్ణంగా నేర్చుకుని భాగనిచ్చి మీకు తెచ్చుకున్నా తండ్రి. ఈ ఉదయకాల సమయం వేగమైతే నీ సన్నిధి భాగం మీకు తెచ్చుకున్నా తండ్రి. ఈ సమయం ట్రీగా తండ్రి వాక్యం తండ్రి 2 విషయాలు కాకపోతే
మర్రత బ్రాసుకులా చేతికి తండ్రి బిడ్డల కారణం వారికి ఏదైతే ఈ రోజునే రాత్రి అధికార సంఘం ఒకరికి ప్రోత్సహించకుండా మా కార్యక్రమం వెళుతుంది నీ అడ్డంకులు ఈ సమస్యలు రాకుండా చేయించండి ఉదకాల సమయంలో వేగురు మధ్య సండే మనసు మీకు పెట్టేసుకున్నాం తండ్రి ఈ ఉదకాల సమయంలో మీకు ప్రేమించే స్థానిక సంఘాన్ని దీవించండి అందరూ వయసరికి ఈ సంఘం దీవించండి సేవకులు ఎలా ఉండాలి తండ్రి మేము నేర్చుకున్నాం తండ్రి సహనంతో ఓర్పుతో ఉండాలనుకుంటున్నాం తండ్రి ఓర్పు సహనం మాకు ఉండేలా చేయండి వదురుకి ఈ సంఘం దీవించండి వయసరికి సంగతి దీవించాడుతండి సంఘ కాపని దీవించాడుతండి బహుశా నా కుటుంబాలు కూడా ఆశించాడుతండి రెండు సంఘం సేవను దీవించాడుతండి నూతనంగా తరఫున సేవలను దీవించాడుతండి ప్రార్థన యేసుక్రీస్తు పడుతుంది. వెరీ గుడ్ నేను మంచిది ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రేమగల తండ్రి కృపగల దేవా, మీ బంగారు పవిత్ర పాదములకు కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇంతవరకు ఆత్మ సంబంధమైనటువంటి చక్కటి పరిచర్యలు మమ్మల్ని మీరు ముందుకు నడిపించినందరికీ కృతజ్ఞతలు తండ్రి. అయ్యా ఎంతవరకు విన్న వాక్యం మా వినికిడిలో ఫలింపజేయండి తండ్రి. ఎంతవరకు ప్రార్థించి పరిచర్యలో నలిగిన విరిగిన నీ బిడ్డలు ఇరువురిని జ్ఞాపకం చేసుకోండి, వారికి ఆయును ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని దయచేయండి తండ్రి. అలాగే ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి మా యొక్క స్థానిక సంఘాలు ఓదురు వైఎస్ఆర్ నగర సంఘాలను బట్టి సంఘ పరిచర్యను బట్టి సంఘంలో ఉన్నటువంటి పెద్దలు పరిచారకులు యవనస్తులు స్త్రీలను పురుషులను వృద్ధులను బాలులను విధవరాండ్రును అనాథులను దిక్కులేనటువంటి వారిని విధవరాండ్రును అందరినీ జ్ఞాపకం చేసుకున్న ప్రభు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఈరోజు స్థానిక సంఘం నేను ఓదురు వైఎస్ఆర్ ఒక కుటుంబం ద్వారాగా నేను కూడుకోవడానికి సిద్ధపడుతున్నాను ప్రభు. ఆ కూడికలో నేను మీ మహిమ కొరకు జరిగించండి. నేను ఆ కూడి కొరకు ఎంతైతే సమయాన్ని కాలాన్ని ధనాన్ని హెచ్చించేస్తున్నారో ప్రభు, ఆ రెట్టింపు ప్రతిఫలాలతో దీవెనలతో ఆ కుటుంబాన్ని మీరు నింపమని నడిపించమని వేడుకుంటూ దాని కొరకు ప్రయాసపడుతున్నటువంటి సేవకుల యొక్క నాయన సోదరమణురాలు రాణి గారిని వారి యొక్క కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇదివరకు వారు చేసినటువంటి సేవలు, ఇదివరకు వారు చేసినటువంటి పని పరిచర్య సంఘం ద్వారా కొనియాడబడ్డాయి ప్రభు. ఇంకా వారు కొనియాడడానికి వారి గర్భఫలాల ద్వారాగా వారి చేతి పనులు మీరు వృద్ధిపరిచి అభివృద్ధిపరిచి ఆశీర్వదించి మీ మహిమ కొరకు వాడుకుంటున్నందుకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుని ఈ రాత్రికాల సమయంలో మా ఓదురు వైఎస్ఆర్ 2 సంఘాల సమూహంగా నాయన కూడుకున్న తండ్రి అక్కడ నాయన ఆనంద జయధ్వనులతో నాయన మీ యొక్క నామాన్ని ఆకాశమంతెత్తులు ఎగరవేయడానికి మేము సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మతో మీ యొక్క శక్తితో ఆ కుటుంబాన్ని మీరు నింపండి, నడిపించిన బంధువులు స్నేహితులు నెరవేరిన వారిని ఇరుగు వారిని పొరుగు వారిని అందరినీ మీ దయగల చేతులకు అప్పగించుకోవచ్చు. మరి జరగబోతున్నటువంటి పరిచర్య తండ్రి మీకు మహిమకరంగా అనేక మంది బిడ్డలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు. ఐ లవ్ యు. థ్యాంక్ యూ.